వాళ్ళ బ్రదర్ కి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి గర్ల్స్ ని బాగా ఉతుకుతున్నాడు. నీ మొహం ఉతుకుతున్నాడు కదే, వెతుకుతున్నాడు అనాలి. ఓ రైట్ రైట్ రైట్, వెతుకుతున్నాడు. ఎప్పుడు వచ్చావే? నేనే వచ్చానే. సరేలే, వచ్చి ఫోన్ కూడా చేయలేదు కదా. పాత ఫ్రెండ్ ని కొత్తగా మీట్ అవడానికి నేనే వచ్చేసాను కదా. ఇట్స్ ఆల్ రైట్. మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ శ్రీలేఖ. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. You've come to meet your old friend? Yes. Okay, friends అంటే నీకంత అవమానమా? అవమానం కాదు, అభిమానం అనాలి. సారీ వసు, మా శ్రీ తెలుగులో చాలా పూర్. తెలుగు నాకు బాగా పులుసు. ఎవరే సత్య? ఈ దస్తగిరి తమ్ముడు కొట్టే దమ్ములు కొమ్ములు వచ్చినాయిరా. సాలెగాన్ని చేస్తాని. ఎక్కడరా సత్య? బయటకి. అదిగో దాంతో సత్యగాడు నన్ను కొట్టించాడనా? గట్లయితే ముందు దానిలా కోరండ్రా, వాడే వస్తాడు. అండి Okay, don't you? What's happening? Leave me alone. Just leave me alone. నిన్న నా తమ్ముడు జర్రంతా ముచ్చటపడి ముద్దడిగితే కుంపులు కరాటేలు ఆడినామంట. ఇప్పుడు నా తమ్ముడు పబ్లిక్ లోనే పబ్లిక్ నీ బట్టలన్నీ విప్పి నీ ఒళ్ళంతా ఇదేనా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది? నీ ముచ్చట తర్వాత చూద్దామా? డామ్ లేని ఏంద్రా ఇంకా డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు కానీరా, నేను మజా చూడాలి. అరే రే, ఏంద్రా చూస్తున్నారు? లాక్కరండ్రా. చూడు బాబు, ఆడపిల్లల్ని ఇలా అలరి చేయడం చాలా తప్పు. వెళ్ళిపోండి. విలేజ్, నువ్వు చెప్పినట్టు అలా వింటానికి ఇది నీ పల్లె కాదు, సిటీ. తప్పుకో. Thank you so much, sir. Nice man.
సూపర్ సార్, మీరొక్కరే ఇంతమందిని అదరగొట్టారు. ఎందుకు సార్ నన్ను కొట్టారు? నేనేం చేయలేదే. ఏమీ చేయలేదు కాబట్టే కొట్టాను. 10 మందిలో ఆడపిల్లకు అవమానం జరుగుతుంటే వినోదం చూస్తూ నిలబడతారా? మీలో ఒక్కరైనా సరే ధైర్యంగా ఎదురు తిరిగారా? అంటే పుస్తకాలు అనేసి మేము కత్తులు పట్టుకోవాలా? సిగ్గు లేకపోతే సరే, ఇక్కడ తప్పు జరుగుతుంటే ఎవడు మాట్లాడలేదు. ఇది తప్పు అని చెప్తే పౌరుషం పొడుచుకొచ్చింది. ఈ దేశ భవిష్యత్తు కుర్రాళ్ళ చేతుల్లో ఉందంటారు. ఎదురుగా ఉన్న అమ్మాయినే కాపాడలేదు, మీలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే దేశాన్ని ఏం కాపాడతారు? చెయ్. అన్నయ్య, ఏం జరిగింది? అదంతా తర్వాత మాట్లాడుకుందాం, పద. ఏమండి, మనం మీకు చెప్పానే, మా అన్నయ్య. రండి, ఆగండి, ముందు కుడికాలు పెట్టి దిగండి. అదేంటి ఎడంకాలు పెట్టి దిగారు? కుడికాలు పెట్టాల్సింది ఆ ఇంట్లో, ఎడంకాలు ఎక్కడైనా పెట్టొచ్చు. పదండి. అంతేనంటారా? చాలా గొప్పోడు, పదండి. నిన్నే. ఇదేనండి మా రాజుగారు. నమస్కారం చిరబాబు. నమస్తే బాబాయ్. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను సాయం అడగాలని వచ్చారు నాన్న. సాయమా? నాతోనా? అవును. ఏంటి వచ్చిన బాబు? ఈమె వసుంధర. నమస్కారం మావయ్య గారు. నమస్కారం. మామయ్య గారా? చిన్నబాబు, ఎవరి అమ్మాయి? మీ మేనగోడలు. మేనగోడలా? నాకు మేనగోడలు ఎక్కడుందయ్యా? మీ చెల్లెలు కూతురు అనమాట. అరే, నాకు చెల్లెలు మాత్రం ఎక్కడుంది? ఉందని చెప్పి అబద్ధం ఆడాలి. ఊరందరికీ చిన్నప్పుడు తప్పోయింది మేనగోళ్ళని చెప్పి నమ్మించాలి. ఏంట్రా ఇదంతా? ఏంటి చిన్నబాబు? చూడు బాబాయ్, మా అన్నయ్య జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఎన్ని అబద్ధాలని చెప్పి ఈ అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇదే కాదు, అవసరమైతే ఇక ముందు మీరు చాలా నాటకాలు ఆడాలి. ఏంటి నాటకం ఆడేది? ఆయన ఎదురుకుండా నుంచి మాట్లాడాలంటేనే మాకు పంచులు తెలిసిపోతాయి. ఇంకా నాటకం ఆడటం కూడాను. ఏ విషయం కనుక ఆయన తెలిసిందంటే నన్ను నిలువున గొడ్డలు పెట్టి నరిగా అవతల మారేస్తాడు. భయం ఎందుకు బాబాయ్, నేను పక్కనే ఉంటాగా. ఎందుకు గొడ్డలు నెచ్చడానికి? ఇంత పిరికి వాడివి నా తండ్రికి ఎందుకు పుట్టావు? తప్పుడు కొత్తకు పోక నేను నీకు పుట్టమేంటి? నువ్వే నాకు పుట్టావు. ఐసీ పాపం వాళ్ళంత బతిలాడుతుంటే కాదంటావేమయ్యా? ఒప్పేసుకో. అలా పెట్టి గడ్డి మన కుటుంబం అంతా సూర్యమూర్తి గారి